నమస్తే. నేను ప్రస్తుతం వర్ణం చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ దగ్గరైతే ఉన్నాం. సో, ఈరోజు ఆటిజం అవేర్‌నెస్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ ఒక అవేర్‌నెస్ కార్యక్రమం అయితే నిర్వహిస్తా ఉన్నారు. సో, మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ దేదీప్య గారైతే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మరి పిల్లలకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? సో, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ మేడం. సో, ఎట్లా ఉంటది? అంటే పిల్లలతోటి మీరేదైతే ఇక్కడ అడ్మిట్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో, వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు పేరెంట్స్ కావచ్చు? ఎట్లా ఉంటది? అంటే మీరు చేసే వర్క్? ఓకే. అందరికీ నమస్తే అండి. సో, యాజ్ ఎ డెవలప్‌మెంటల్ పీడియాట్రిషియన్ జనరల్లీ మేము పిల్లల డెవలప్‌మెంట్ అండ్ బిహేవియర్‌కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్ అయినా చూస్తాము. అండ్ టుడే ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ఆటిజం అవేర్‌నెస్ డే పర్టిక్యులర్‌లీ ఆటిజం గురించి చెప్పాలి కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ అసలు ఏ చైల్డ్‌కైనా అసెస్మెంట్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత దెన్ వి గో అహెడ్ విత్ ది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అకార్డింగ్ టు ఎంత సివియర్‌గా ఉంది, ఏ ఏజ్‌కొచ్చారు అండ్ వాళ్ళకి ఏమేమి థెరపీస్ అవసరం అన్నది వి గైడ్ ద పేరెంట్స్ అకార్డింగ్‌లీ. అండ్ జనరల్లీ థెరపీ సెంటర్స్‌లో మోస్ట్లీ ఇట్స్ థెరపిస్ట్ లెడ్ సెంటర్స్. ఇక్కడ ఏంటంటే డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ లెడ్ ఉంటుంది. దట్ మీన్స్ వీ డిసైడ్ ది ప్లాన్ అండ్ వీ ఐ మీన్ ఇట్స్ మోర్ లైక్ వీ అడ్వైజ్ ఆన్ హౌ టు గైడ్ ద పేరెంట్స్ అండ్ ఆల్సో ద థెరపిస్ట్‌తో కలిసి గోల్ సెట్టింగ్ అనేది చేస్తాం పిల్లలకి. అంటే ఇక్కడ ఏదైతే మీ సెంటర్ ఏదైతే ఇప్పుడు వర్ణం సెంటర్ ఏదైతే ఉందో, సో, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి మేడం? అంటే ఇక్కడ చాలామంది ఇప్పుడు బయట చాలా సెంటర్స్ ఉంటాయి. సో, ఇక్కడ గూడా ఉంది. సో, పిల్లలకి రాంగానే వాళ్ళ ప్రోగ్రెస్ కావచ్చు, వాళ్ళే అంటే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వడం కావచ్చు, వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో గూడా సక్సెస్ అనేది ఎట్లా ఉంటది ఇక్కడ మరి? సో, మీన్స్ ఎవ్రీవన్ ట్రైస్ టు డూ దేర్ బెస్ట్ బెస్ట్. ఓన్లీ. యాహ్! ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే నేను ఎర్లియర్‌గా చెప్పినట్టు డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ ఉండడం వల్ల నేచురల్లీ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ అ డాక్టర్ హియర్. సో, డయాగ్నోసిస్ అండ్ అండర్‌స్టాండింగ్ అ చైల్డ్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ వి డిసైడ్ ది ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాబట్టి. సో, ద వే వి అండర్‌స్టాండ్ బికాజ్ ఆర్ ట్రైనింగ్ ఇస్ ఫర్ మెనీ, మెనీ ఇయర్స్ ఆన్ చిల్డ్రన్ అండ్ వాళ్ళ డెవలప్మెంట్‌కి సంబంధించి. సో, వి అండర్‌స్టాండ్ నాట్ జస్ట్ ద చైల్డ్, దేర్ ఫ్యామిలీ, దేర్ రిక్వైర్మెంట్ అండ్ వాట్ ఈస్ దేర్ నెసెసిటీ అని చూసుకొని వి డిసైడ్ ద ప్లాన్ ఫర్ చిల్డ్రన్. సో, అంటే నార్మల్‌గా ఏదైతే ఆటిజం సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో చాలామంది పేరెంట్స్ దీన్ని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. విలేజ్ ఏరియాస్ కావచ్చు, చాలామంది అంత తొందరగా గ్రహించరు దాన్ని. సో, అట్లాంటి పేరెంట్స్‌కి మీరిచ్చే సజెషన్ ఏంటి మేడం పిల్లల విషయంలో? సో, అఫ్‌కోర్స్ ఆటిజం ఇప్పుడు ప్రివలెన్స్ అనేది పెరుగుతుంది మీరు చూసుకుంటే గనక. నేనిచ్చే సజెషన్ అందరి పేరెంట్స్‌కి ఏంటి అనంటే ఎర్లీగా గుర్తుపెట్టడం అనేది ఇంపార్టెంట్. ఎర్లీ సైన్స్ అంటే ఏంటి అనంటే 2-3 ఇయర్స్ లోపల పిల్లలకి కనుక చూసుకుంటే ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడము, మనం మాట్లాడినప్పుడు చూడకపోవడము, పాయింట్ చేసి లేకపోతే యాక్షన్స్ ద్వారా కమ్యూనికేట్ చేయలేకపోవడము, స్పీచ్ డిలే ఉండడము, రిపీటెడ్‌గా ఒకేలాగా ఆడడము, లేకపోతే లైనింగ్ ఆఫ్ టాయ్స్ పెట్టడము. ఆహ్, సో, ఇవన్నీ కూడా ఉండొచ్చు. బట్ ఇది ఉన్నందుకు మీరు టెన్షన్ పడిపోయి ఇది ఆటిజం అని అనుకోకూడదు. దిస్ ఈజ్ ఓన్లీ రెడ్ ఫ్లాగ్స్. ఇవి ఉన్న ప్రతి వాళ్ళకి మీరు ఫర్దర్‌గా ఎవాల్యుయేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో, స్పెషలిస్ట్‌ని కలిసి ఫర్దర్‌గా ఏంటి అని తెలుసుకొని గైడెన్స్ తీసుకొని ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో, ఐ థింక్ దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. రికగ్నైజింగ్ ఎర్లీ అండ్ స్టార్టింగ్ ఇంటర్వెన్షన్ ఎర్లీ. ఓకే. సో, అంటే చాలామంది పిల్లలు ఇక్కడికి వస్తా ఉంటారు గదా! సో, అంటే కొంతమందిని వాళ్ళని అంటే ప్రోగ్రెస్ చేయడం విషయంలో చాలా కష్టపడతారు. చాలా పేషెన్స్ ఉండాల్సొస్తది. డాక్టర్స్ కావచ్చు, ఇంట్లో పేరెంట్స్ కావచ్చు. సో, ఎట్లా ఉంటది మేడం? ఇప్పుడు ఇదంతా మీరు చూస్తా ఉంటారు కాబట్టి, సో, ఎట్లా ఉంటది? పిల్లల బిహేవియర్‌ని కంట్రోల్ చేసుకునేంత పేషెన్స్‌గా ట్రీట్మెంట్ అందిస్తారు గదా! సో, ఏం చెప్తారు నార్మల్‌గా దీనికి సంబంధించి? So of course, everyone has to be patient, including families and doctors and therapists. It's a team effort అని చెప్తాను. ఇదేదో ఒకళ్ళు చెప్పడం వల్లనో, ఒకళ్ళు చేయడం వల్లనో ఇంప్రూవ్‌మెంట్ అనేది జరగదు. ఎవ్రీవన్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ద డెవలప్‌మెంట్ అండ్ బెటర్ అవుట్‌కమ్స్ ఆఫ్ చిల్డ్రన్. సో, మేమిక్కడ ఎంత చెప్పినా, ఏం గైడ్ చేసినా అల్టిమేట్‌లీ పేరెంట్ హ్యాస్ టు టేక్ ఆన్ దట్ లీడ్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్ ఆఫ్ దోస్ అట్ హోమ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ చిల్డ్రన్ ఎక్కడ ఉంటారు? పేరెంట్స్ దగ్గరే ఉంటారు. So I think they are very, very important in the whole aspect of how the child's outcome come out. Of course, we are there to guide and support and plan the treatment, but I think it's a team effort. అంటే ఫైనల్‌గా ఒక ఏవైతే పిల్లలు ఎవరైతే ఉండే ఇక్కడికొచ్చాక 0 ఉన్న పర్సన్ 100% సక్సెస్ అయినాక సో, ఏమనిపిస్తది మేడం? ఒక యాస్ ఎ డాక్టర్‌గా మీ ఎఫర్ట్స్ అంటే సక్సెస్ అయ్యాక ఏమనిపిస్తది ఫైనల్‌గా? ఏం చెప్తారు? To be very frank, we don't see this as like 100% because for us even 5%, 2% is very అంటే చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటది. ఎందుకు అనంటే ఇట్స్ అ న్యూరో డెవలప్‌మెంటల్ కండిషన్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనుకోండి 100% క్యూర్, 100% ట్రీట్మెంట్ అట్లాంటి టర్మ్స్‌లో మాట్లాడతాము.
బట్ ఇక్కడ ఎలా చూస్తామంటే అసలు చైల్డ్ ప్రోగ్రెస్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. So each step is a success in its own self. Of course, we want them to become the best version of themselves, but ultimately, we want them to progress. వాళ్ళకి మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది ఇప్పుడంతా. Yeah.